హలో వెల్కమ్ టు తెలుగు కాల్. సో ఈరోజు మనం సరిపోదా శనివారం ప్రీమియర్ షోకి అయితే వచ్చేసాం మన న్యాచురల్ స్టార్ నానిది. సో ఎలా ఉందో రివ్యూస్ తీసుకుందాం మూవీ అయిపోయాక. ఎలా ఉంది అని ఎలా అనిపించింది? యాక్టింగ్, నాని యాక్టింగ్ అండ్ ఎస్ జే సూర్య యాక్టింగ్ is on point all the time, no matter what we talk about. Nani is always very good. Surya acting కూడా బాగుంది, అంటే ఆయన సైకో క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. సో యా, ఇట్ వాస్ గుడ్. అండ్ బీజిఎం ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ఆన్ పాయింట్. ఇట్ వాస్ ఫ్యామ్. దట్స్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో, సో మూవీ ఎలా అనిపించింది? ఇప్పుడే సరిపోదా శనివారం మూవీ చూసానండి. వివేక్ ఆత్రేయ ఒక 2 years బ్యాక్ అంటే సుందరానికి తొందరపడ్డాడు కానీ బట్ ఈ మూవీకి మాత్రం ఖర్చులకి ఇచ్చేసాడండి. నాని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాని యాజ్ యూజువల్ న్యాచురల్ స్టార్, చెప్పక్కర్లేదు. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే బీజిఎం అండి. ఆ బీజిఎం వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ పక్కా వస్తాయి అందరికి. అండ్ ఎస్ జే సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? దండం అండి ఎస్ జే సూర్యకి. ఇప్పటివరకు అందరూ స్పైడర్లో ఎస్ జే సూర్య గురించి మాట్లాడుకున్నారు. ఇక మీద సరిపోదా శనివారంలో ఎస్ జే సూర్య గురించి మాట్లాడుకుంటారు. అసలు ఆ క్యారెక్టర్ ఒక మాన్స్టర్ అండి, చెప్పక్కర్లేదు, మీరే చూస్తారు. అండ్ ప్రియాంక గారు ఎలా చేశారు? అండ్ స్కోప్ బాగా ఉందా హీరోయిన్ కి? జస్ట్ అంటే పెట్టొచ్చి మూవీలో హీరోయిన్ని, బట్ మరీ అంత స్కోప్ లేదు, యాజ్ యూజువల్ నార్మల్. ఓకే. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంతవరకు చూడొచ్చు? అంటే ఫ్యామిలీ ఈ వీకెండ్ చెప్తున్నా అండి, సరిపోదా శనివారం కాదు ఆదివారం రచ్చ లేచిపోద్ది మొత్తం అన్ని థియేటర్స్లో. సో నిజంగానే కొట్టుకోవడానికి శనివారం ఒక్కరోజు సరిపోతుంది అంటారు? అయితే ఖచ్చితంగా అసలు సరిపోదు, ఆదివారం కూడా. సో బీజిఎం అన్నారు కదా, సో హోల్గా బాగుందా లేకపోతే ఓన్లీ ఫైట్ సీన్స్కి మాత్రమే బాగుందా? లేదు, మూవీ మొత్తం బీజిఎం ఎప్పుడైతే వస్తుందో టాప్ లేచిపోయింది. ఆడియన్స్కి ఇంక మామూలుగా రావు గూస్ బంప్స్. చాలా బాగుంది బీజిఎం. సో ఆన్ ది స్కేల్ ఆఫ్ 10 ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 8. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపరు, అండ్ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ఒకటి బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ 45 minutes 30 minutes కొంచెం ల్యాక్ చేసినట్టు అనిపించింది, రొటీన్ స్టోరీ లాగా అనిపించింది. ఓకే. అండ్ ఇంకా మొత్తం అందరు యాక్టర్స్ అందరు ఎలా చేశారంటే? యాక్టింగ్ అందరూ ఎవరి వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు, అంత న్యాయం బాగుంది. అండ్ ఎస్ జే సూర్య వచ్చేసరికి విలన్ ఎంట్రన్స్కి వచ్చేసరికి వీళ్ళు విజిల్స్ అవన్నీ ఎస్ జే సూర్య వచ్చినప్పుడు చాలా వరకు బాగుంది. అండ్ ఎస్ జే సూర్య టైమింగ్ డైలాగ్స్ కానీ ఎస్ జే సూర్య కోసం రాసినట్టు ఉన్నాయి డైలాగ్స్ చాలా బాగున్నాయి ఎంటర్టైన్మెంట్గా. ఓకే, సరిపోతుందా శనివారం అయితే? అయ్యా 10 అంటే యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే సూపర్ డూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము అన్నమాట. వాస్తవం చెప్పాలంటే బాగుంది. 6.5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మూవీ ఎలా అనిపించింది? యాక్టింగ్ ఎవ్రీథింగ్ గుడ్. అండ్ ఎస్ జే సూర్య గారు ఎలా యాక్ట్ చేశారు? సూర్య గారు మామూలుగా తీశారు. అండ్ ఓవరాల్ ఆన్ ది స్కేల్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? 8. థ్యాంక్ యూ సో మచ్. సో మూవీ ఎలా అనిపించింది? అండ్ నాని గారి యాక్టింగ్ వేరే లెవెల్. సో ఇది నాని గారి హ్యాట్రిక్ అనుకోవచ్చా? దసరా, దాని తర్వాత హాయ్ నాన్న, అండ్ దాని తర్వాత సరిపోదా శనివారం. అండ్ బీజిఎం ఎలా అనిపించింది? వేరే లెవెల్. ఎస్ జే సూర్య యాక్టింగ్ అయితే ఇంకా ఇచ్చి పడేసాడు. ఓకే. అండ్ ఓవరాల్గా ఫ్యామిలీతో కలిసి వెళ్ళే మూవీనా? ఓవరాల్గా ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీనా? అండ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 10 ఎంత ఇద్దాం అనుకుంటున్నాను? థ్యాంక్ యూ సో మచ్. అనిపించింది మూవీ? బాగానే ఉంది, కానీ కొంచెం మధ్యలో అంటే ఫస్ట్ హాఫ్ వర్క్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అది ఏం చేశారంటే లైక్ ఇట్ వాస్ స్లైట్లీ రష్డ్ అప్. అంటే కొన్ని ఫైట్ సీన్స్ అవన్నీ ఇట్ వాస్ లైక్ కొంచెం మెసప్ అయినట్టు ఉన్నది. బట్ ఓవరాల్ ఇట్ వాస్ గుడ్. క్లైమాక్స్ వాజ్ రియల్లీ గుడ్. ఓకే. అండ్ నాని దసరా, హాయ్ నాన్న తర్వాత ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చా? అంటే ఇట్ వాస్ మీడియోకర్ మూవీ ఐ వుడ్ సే. అంటే హ్యాట్రిక్ అంటే నానీస్ మూవీస్ వల్ల కైండ్ ఆఫ్ దే రన్ ప్రెటీ వెల్. అంటే మరీ సూపర్ హిట్లు, మరీ లో సైడ్ మూవీస్ కాకుండా ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ ఐ వుడ్ సే. సాంగ్స్ అంత పెద్దగా ఏం లేవు, అసలు 0 సాంగ్స్ ఏం లేవు దాంట్లో. సో డైరెక్టర్ ఎలా అనిపించారు? అంటే సుందరానికి తర్వాత ఈ మూవీ కదా, సో కమ్బ్యాక్ ఎలా ఉంది? బాగుందా లేకపోతే? బాగానే ఉందండి మూవీ. అంటే ఓవరాల్ లైక్ ఎ సైడ్ లైక్ ఇట్ ఈస్ అ గుడ్ మూవీ. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్. కానీ లైక్ ఎ సైడ్ లైక్
I don't know whether it is to be called as a super hit movie sort of thing, but overall good. The heroine did pretty good job. ఓకే అండ్ ఎస్జే సూర్య విలన్ గా ఎలా చేశారు? సూపర్ అండి. అంటే ఈజ్ ఆల్వేస్ బిన్ అంటే చాలా ఇంప్రూవైజింగ్ గా చేస్తున్నాడు. ఐ థింక్ ఈస్ ప్రాబ్లీ బట్ స్టార్ట్ రీప్లేసింగ్ ద విలన్స్ ఇన్ టాలీవుడ్ నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే బట్ అగైన్ లాంగ్వేజ్ ఇస్ అ బ్యారియర్ ఫర్ హిమ్ యాజ్ వెల్. అంటే ఈజ్ నాట్ ఏబుల్ ఆ ప్రాపర్ తెలుగు కాన్వర్సేషన్ రావట్లేదు. కానీ హీ డిడ్ అ ప్రిటీ గుడ్ జాబ్ అండ్ పీపుల్ వర్ కైండ్ ఆఫ్ వెరీ ఎక్సైటెడ్ అతను వచ్చినప్పుడు స్క్రీన్ మీద. సో ఐ థింక్ హీస్ సో ఇంటర్మిషన్ సీన్ దగ్గర ఐ మీన్ ఆల్మోస్ట్ గూస్ బంప్స్ సీన్ అని అన్నారు కదా సో వాట్ వుడ్ యూ సే అబౌట్ దాట్? కొన్ని ఎలివేషన్ బిట్స్ బాగున్నాయండి ఓవరాల్గా. అంటే సమ్ like I said, right, it's not kind of a very low movie or a very high movie, కానీ కొన్ని బిట్స్ మీకు ఎలివేషన్స్ బాగానే ఇచ్చారు హీరోకి. బట్ ఓవరాల్ ఇట్స్ అ గుడ్ మూవీ. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్. లైక్ ఐ సెడ్ ఇట్స్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 5 ఎంత అనుకుంటున్నారు? 6.5, 7 maybe. Yeah. Thank you so much. Movie is good. One time watch. I think second half కొంచెం లాగ్ అనిపించింది. Best acting by S.J. Surya. Taking an outstanding job overall. Good. Nani, I think this kind of film maybe doesn't suit for him. I think more of love tracks అది ఉంటే కొంచెం బాగుండేది. Overall good attempt. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 10 ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఎంత ఇస్తారు? Out of 10 I would rate 7. Okay, thank you.